నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా? ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ దాని ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. మన ప్రవర్తనే మనకు మిత్రులను గాని శత్రువులను గాని సమకూరుస్తుంది. కదలకుండా కూర్చుంటే కల కరిగిపోతుంది. ఆచరణకు పూనుకుంటే స్వప్నం సాకారమవుతుంది. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం మే 22, 2024 బుధవారం. సూర్యోదయం ఉదయం 5:46 సూర్యాస్తమయం సాయంత్రం 6:39 చంద్రోదయం సాయంత్రం 5:45 చంద్రాస్తమయం తెల్లవారుజామున 5:10 తిథి చతుర్దశి సాయంత్రం 6:44 వరకు తదుపరి పౌర్ణమి. నక్షత్రం స్వాతి ఉదయం 7:39 వరకు తదుపరి విశాఖ. కరణము గరిజ ఉదయం 6:18 వరకు తదుపరి వనిజ. సాయంత్రం 6:44 వరకు తదుపరి విష్టి. యోగము వర్యానం మధ్యాహ్నం 12:27 వరకు తదుపరి పరిగము. అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం 12:12 నుండి 1:49 వరకు. యమగండం ఉదయం 7:22 నుండి 8:59 వరకు. గుళిక కాలం ఉదయం 10:36 నుండి 12:22 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:47 నుండి 12:38 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 1:43 నుండి 3:25 వరకు. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:10 నుండి 4:58 వరకు. అమృత గడియలు రాత్రి 11:54 నుండి 1:36 వరకు. అభిజిత్ ముహూర్తం ఈరోజు లేదు. మే 22 బుధవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈ రోజు ఉన్న తిథి చతుర్దశి సాయంత్రం 6:44 వరకు ఉంటుంది. తదుపరి పౌర్ణమి. చతుర్దశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే పౌర్ణమి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది అయినప్పటికీ పౌర్ణమి తిథితో పాటు విష్టీకరణం కూడా మొదలవుతుంది కాబట్టి శుభకార్యాలకు అనుకూలంగా లేదు. ఇంకా మధ్యాహ్నం 12:27 నుండి మొదలయ్యే పరిగ యోగము శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. మొత్తానికి ఈ రోజంతా కూడా ఎటువంటి ముహూర్తాలు లేవు. శుభకార్యాలకు అనుకూలంగా లేదు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. శుభకార్యం కాని పని ఏదైనా చెయ్యవలసి వస్తే శుభ సమయం చూసుకొని చేసుకోవచ్చు. ఈరోజు ఉత్తర దిక్కున ఈశాన్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. సూర్యుడు వృషభ రాశిలో ఉంటారు. చంద్రుడు బుధవారం రాత్రి అనగా గురువారం తెల్లవారుజామున 2:55 వరకు తులారాశిలోను తదుపరి వృశ్చిక రాశిలోను ఉంటారు. ఈరోజు పండుగ దాని ప్రత్యేకత. శ్రీ నరసింహస్వామి జయంతి. హిరణ్యకశపుని కుమారుడు ప్రహ్లాదుడు విష్ణువును తన దైవంగా భావించడం ప్రారంభించాడు. అయితే పురాణాల ప్రకారం హిరణ్యక్షని హత్య తరువాత హిరణ్యకశపుడు దేవతలపై కోపం తెచ్చుకున్నాడు. విష్ణువును తన శత్రువుగా భావించాడు. 3 ప్రపంచాలను అణిచివేయడం ప్రారంభించాడు. అతని భయంతో దేవతలు విష్ణు వద్దకు వెళ్ళి వేడుకుంటారు. హిరణ్యకశపుని కొడుకు ప్రహ్లాదుడు చిన్నప్పటి నుంచి విష్ణు భక్తుడు. విష్ణువును ప్రార్థన చేయవద్దని హిరణ్యక్షుడు ఎంత హెచ్చరించినా ఒక్కటి సఫలం కాలేదు. ఒకరోజు హిరణ్యకశపుడు ప్రహ్లాదుడిని తనకు విష్ణుమూర్తిని చంపమని కోరుతాడు. పొద్దున్న రాత్రి ఇంట్లో బయట తన ప్రాణం పోని వరం ఉందని హిరణ్యకశపుడు ప్రగల్భాలు పలికాడు. నరసింహ అవతారమైన విష్ణువు భయంకరమైన నరసింహ అవతారంలో వచ్చి అతనిని సంధ్యా సమయంలో గుమ్మం మీద బలి ఇస్తాడు. వైశాఖ మాసం శుక్లపక్షంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జయంతి జరుపుకుంటారు. అది ఈరోజే.
నిన్న మీమడిగిన ప్రశ్నకు సమాధానం. భీష్ముడిని వచ్చే జన్మలో చంపుతానని శపథము చేసింది అంబ. ఈరోజు ప్రశ్న: విష్ణుమూర్తి ముఖ్యమైన దశావతారాలలో నరసింహస్వామి అవతారం ఎన్నవది? 10, 5, 7, 4. మీ సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: సోదరులు సోదరీలతో దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న వివాదాలు తీరుతాయి. వృషభ రాశి: ఏదో ఒక గొడవలో చిక్కుకొని కొంత ఆందోళన చెందుతారు. మిథున రాశి: ఒక వ్యక్తి ద్వారా మీరు మాట పడాల్సిన పరిస్థితి రావచ్చు. కర్కాటక రాశి: సోదరుడు సోదరులతో స్వల్ప వివాదాలు నెలకొన్నప్పటికీ బయటపడతారు. సింహరాశి: విద్యార్థులకు అనుకున్న అవకాశాలు మరింత చేరువ కాగలవు. కన్య రాశి: ఆస్తుల వ్యవహారాలు, పెండింగ్ కేసులు కొన్ని పరిష్కారమై ఊరట లభిస్తుంది. తులారాశి: స్థిరాస్తి వివాదాలు కొంత పరిష్కారమై లాభం చేకూరుతుంది. వృశ్చిక రాశి: ఆదాయ మార్గాలు పెరుగుతాయి. రుణబాధలు తగ్గే సూచనలు. ధనుస్సు రాశి: చేపట్టిన కార్యక్రమాలను స్వయం శక్తితో పూర్తి చేస్తారు. మకర రాశి: ఆదాయానికి ఖర్చులకు పొంతన ఉండదు. కాంట్రాక్టర్ల శ్రమ వృధా కాగలదు. కుంభరాశి: ఆత్మీయులు మీకు పూర్తి సహకారం అందిస్తారు. మీనరాశి: ఆదాయం గతంతో పోలిస్తే మరింత మెరుగుపడుతుంది. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణం చేయడం మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.